శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. నేను మీ వడ్రే వాదినారాయణరావు, యాది అస్వరజీ. ఇప్పుడు మనం సెప్టెంబర్ 1 తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా 12 రాసుల వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే 7075389589 కాల్ చేస్తే నేనే స్వయంగా లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతా. మకర రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల కూడా చాలా బాగుంటుంది. ఒక అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. గురుదృష్టి కూడా మీ రాశికి ఉండడం, మంచి విశేషమైన శుభఫలితాలు, కుజుడు కూడా ఉండడం వల్ల ఆనందదాయకంగా ఐశ్వర్యప్రదంగా చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే శని భగవానుడు శనీశ్వరుడు ద్వితీయ భావంలో ఉండడం అంత గొప్ప విశేషం కాదండి. ధన విషయంలోనూ కుటుంబ పరంగానూ కొన్ని ఇబ్బందులు కలిగించడానికి అవకాశం ఎక్కువ ఉంది. దాని గురించి ప్రత్యేకంగా మీరే శ్రద్ధ వహించవలసిన అవసరం లేదు. ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. 3వ భావంలో చంద్రరాహులు ఉన్నారండి. అంటే 18, 19 తారీఖులో చంద్రుడితో కలిసిన రాహు మంచి ఫలితాలు ఇస్తాడు. చంద్రుడు ఇచ్చే శుభ ఫలితాలు కూడా రాహు ఇస్తాడు. మంచి ఫలితాలు ఉంటాయి. అంటే మీ తోబుట్టువులు బాగుండము, చదువులో ముందంజలో ఉండము, అలాగే ప్రయాణాలు చేయడము, నీటి మీద ప్రయాణాలు చేస్తారండి. ఎందుకంటే మీకు చంద్రరాహుల కాంబినేషన్ అటువంటిదే. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే మీ తోబుట్టువులు బాగుండము, మంచి మంచి ఆలోచనలు మీకు బాగా వస్తుంటాయి. దాని కార్యరూపంతో ఆలోచిస్తారు, శుభ ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా 3వ భావం బాగుండడం వల్ల ధైర్యం ఎక్కువ, బాగా ధైర్యం ఉంటారు. ధైర్యంగా ఉండము, చాలా బాగుంటారు. ముఖ్యంగా 4వ భావానికి శనిదృష్టి ఉండడం అంత మంచి ఫలితాలు ఏమి ఉండవండి. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఆవిడ. మీ చదువులో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. కానీ 5వ భావంలో గురుడు ఉన్నాడు సార్, ఆయన ఒక్కడు చాలండి మీకు. పైగా 23, 24 తారీఖుల్లో 5వ భావంలో చంద్రుడితో కలిసిన గురుడు ఉన్నాడు. అంటే గజకేసరి యోగం. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ అంటాం కదా, షేర్స్లో స్పెక్యులేషను, స్టాక్ మార్కెట్, షేర్స్, వీటిలో బాగా మీకు అంటే 3 ఒకటే అనుకోండి, ఎస్ అంటాను. అలాగే మీకు అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి షేర్ మార్కెట్లో బాగా ధనం సంపాదిస్తారు. స్పోర్ట్స్ రంగంలో కూడా, సాహిత్య రంగంలో బాగా ఉన్నతమైన ప్రతిభ కనపరుస్తారండి. గురుడు చాలా బాగున్నాడు. అంతేకాకుండా మీరు ఏ ఫలితాలు మీకంటే ఆ ఫలితాలు మంచి ఫలితాలు వస్తాయి. స్పోర్ట్స్లో కూడా బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా 6వ భావంలో కుజుడితో కలిసిన చంద్రుడు ఉన్నాడు. గొప్ప ఫలితాలు పొందుతారండి మీరు. 40 రోజుల పాటు విశేషమైన ఫలితాలు మీకు పొందడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అద్భుతమైన ఫలితాలు పొందుతారు. పైగా 20 అక్టోబర్ వరకు కూడా కుజస్తంభన ఉంటుంది కదా, దానివల్ల మీకు మంచి యోగవంతమైన కాలం అని చెప్పవచ్చండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీకు. అంటే 6వ భావంలో కుజుడు ఉన్నాడంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు రావడము, ఎలక్షన్స్లో గెలిచి పదవులు రాని వాళ్ళందరికీ పదవులు రావడము జరుగుతుందండి. అంతేకాకుండా మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడము, విదేశాలు వెళ్ళడము, మీరు మేనమామలు బాగుండము, శత్రు భయం లేకుండా, రోగ భయం లేకుండా, రుణబాధలు లేకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిజంగా మకర రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు. 8వ భావంలో రవి దగ్గర బుధుడు ఉన్నాడు కదా 5వ తారీఖుని. అంటే బుధాదిత్య యోగం కాదు కదండి. రవి బుధుడు అష్టమంలో ఉన్నాడంటే దీర్ఘాయుర్దాయం ఉండడము, ప్రభుత్వం ద్వారా ధనం సంపాదించడము, నిజంగా విదేశ పర్యటన వెళ్ళడము, విదేశాల ద్వారా ధన సంపాదన మీకు ఎక్కువ ఉండడము ఖచ్చితంగా ఉంటుంది, డౌట్ లేదు. సరే, అంతేకాకుండా అండి మీకు భాగ్యస్థానంలో 24వ తారీఖు నుంచి బుధుడు ఎగ్జాల్టేషన్, బుధుడు చాలా మంచివాడు కదా, ఉచ్చ స్థితిలోకి వస్తున్నాడు. 17వ తారీఖు నుంచి రవి, కేతువులు ఉన్నారు కదా, మంచి ఫలితాలు ఉంటాయండి. గురుదృష్టి, కుజదృష్టి కూడా ఉంది. అంటే భాగ్యం మరింత వృద్ధి అయిపోతూ ఉంటుందండి. అంటే విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, ఇంకా చెప్పాలంటే మీకు ఉన్నతమైన విద్య రావడము, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ వాళ్ళకి బాగా ఉన్నతంగా రావడము, ఇంజనీరింగ్ విద్యార్థులకి, మెడిసిన్ చదివే వాళ్ళకి కూడా మంచి ఉన్నతంగా రాణించడానికి, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉండము, తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా బుధకేతువుల వల్ల ప్రాబ్లం ఏంటయ్యా అంటే ప్రాబ్లం కాదండి, మతపరమైనటువంటి విద్యలో బాగా రాణిస్తారు. ప్రాబ్లం ఏంటయ్యా అంటే మీ మేనమామల వల్ల, మీ బావమరుదుల వల్ల చిన్న ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. శని బుధుడు కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే మీకు కొంతమంది రచయితలు ఉన్నారు, వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. భాగ్యము చాలా చాలా బాగుందండి, నిజంగా ఎక్స్ట్రాడినరీ. నిజంగా మకర రాశి వాళ్ళకి నెల మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. చాలా చాలా బాగుంది. భాగ్యస్థానం ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంది. 3rd వీక్ 4th వీక్లో మీకు అద్భుతమైన ఫలితాలు, చాలా మంచి ఫలితాలు మీకు ఉన్నాయి. దశమస్థానంలో శుక్రుడు
10th హౌస్ లార్డ్ ఇన్ 10th హౌస్. అమ్మ బాబోయ్! ఓ పక్కన గురుచంద్రులు, ఓ పక్కన కుచంద్రులు, ఓ పక్కనేమో రవి బుధులు, ఓ పక్కనేమో భాగ్యస్థానము, ఓ పక్కన దశమస్థానం శుక్రుడు. విశేష ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీరు బంగారు ఆభరణాలు, మంచి మంచి వస్తువులు, వాహనాలు, గృహాలు బాగుంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కాకపోతే ఏ లక్షల ప్రభావం ఉంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీకు భాగ్య, రాజ్య, లాభస్థానాలు కూడా చాలా బాగున్నాయి. గురు దృష్టి ఉంది, చంద్రుడి దృష్టి ఉంది లాభస్థానానికి. లాభాధిపతి కూడా చాలా బాగున్నాడు. విశేషమైన సంపదలు విశేషంగా ఉండడానికి అవకాశం ఉంది. మీ బిజినెస్లో బాగా రాణిస్తారు అనడంలో సందేహం లేదు. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ అంటారు కదా, అది ఉంది. తీర్థయాత్ర చేస్తారు. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్కి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే విద్యా సంస్థలు పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ బిజినెస్లు, ఉద్యోగాలు, ప్రమోషన్స్ రావడం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉంటుందండి. అద్భుతమైన ఫలితాలు ఉన్నాయన్నది సందేహం లేదు. ఏదేమైనా మకర రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు బాగున్నాయి. మీరు ముఖ్యంగా పూజించవలసింది ఏమంటే అమ్మవారు, దుర్గా అమ్మవారిని పూజిస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శ్రీకృష్ణుడు ఉన్నాడు కదండి, శ్రీకృష్ణుడు పూజించడం వల్ల శుభ ఫలితాలు ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ సెప్టెంబర్ నెలలో మనకి వినాయక చవితి వస్తుంది 7వ తారీఖుని. కొన్ని కంట్రీస్లో, అమెరికా వంటి దేశాల్లో 6వ తారీఖున వస్తుంది. ఇండియాలో 7వ తారీఖుని శనివారం నాడు చేసుకుంటాము. వినాయకుడిని పూజించడము, ఆరాధించడము, అలాగే సమంతకమణి కథ చదివిన తర్వాత అక్షంతలు కూడా తల మీద వేసుకోవడం వలన ఆ రోజుని మీకు తెలిసిందే ఉందండి, చంద్రుని చూడడం వలన వచ్చే దోషము, నీలాపనిందలు అన్నీ తొలగిపోతాయి అని శ్రీకృష్ణ భగవానుడే మనకి ఈ కథలో కూడా చెప్పారు ఆయన. సో మనం తప్పకుండా చేద్దాము, వినాయకుడిని ఆరాధన చేసుకుందాము. అలాగే 9వ తారీఖుని స్కంద షష్ఠి, సూర్య షష్ఠి అని వస్తుందండి. అంటే సూర్య షష్ఠి అంటే సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు ఆ రోజు. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి, వీరిద్దరిని పూజించడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని రాసుల వాళ్ళు కూడా ఈ పూజించాలి. ముఖ్యంగా సూర్య భగవాన్ ఆరాధన చాలా చాలా మంచిదండి. అది అద్భుతమైన ఫలితాలు మనకి తప్పకుండా ఉంటాయన్నమాట. సూర్య భగవాన్ని ఆరాధించడము, ఆ రోజు మనకి సూర్య భగవానికి ఆదిత్య హృదయం చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదిత్య హృదయం సూర్య భగవానుడు నమస్కార పీరియడ్ కదండి, ఆయన నమస్కారం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా చక్కటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు సూర్య భగవానుడు మాత్రమే అంటే సూర్య భగవానుడు ఇస్తాడండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల ఈ రోజు కూడా అంటే సుబ్రహ్మణ్య స్వామిని అలాగే సేమ్ సూర్య భగవాన్ ఆరాధన చేయడం వల్ల చాలా మంచిది. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఏంటంటే ఆయనని ఆరాధించడం వల్ల, అంటే కళ్యాణం చేయించడం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయించడం కానీ, పుట్టలో పాలు పోయడం కానీ, ఇవన్నీ ఉంటాయి కదా. అలా చేయడం వల్ల పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వడము, సంతాన భాగ్యం కలగడము, భార్యాభర్తల యొక్క అనురాగం పెరగడం మీకు తెలియదే ఉందండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఒకే రోజు రావడం సూర్య భగవానుడిది, అలాగే మన సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రావడం చాలా అద్భుతం అండి. ఈరోజు వీలుంటే ఉపవాసం ఉండండి. ఉపవాసం అంటే పొద్దున టిఫిన్ చేయొచ్చు, భోజనం చేయొచ్చు, రాత్రికి మాత్రం భోజనం చేయకుండా పిండి పులిహారం ఏదో చేసి తింటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. వినాయకుడి ఆరాధన చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సూర్య షష్ఠి, స్కంద షష్ఠి అద్భుతమైన ఫలితాలు. అలాగే ఈ నెల 18వ తారీఖున అంటే మహాలయ పక్షాలు వస్తున్నాయి. మహాలయ పక్షాలు చాలా పవర్ఫుల్ కదా. అంటే పితృదేవతల్ని మనకి చాలా సంతృప్తి పరిచే రోజు అనమాట. మనం అంటే అందరూ కాదండి, తల్లిదండ్రులు లేని వాళ్ళు చేస్తారు ఇదంతా కూడా. పిండ ప్రదానం చేయడము, అలాగే దానాలు చేయడము. ఈ రోజు అంటే 15 రోజులు ఉంటుంది ఈ మహాలయ పక్షాలని. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పితృదేవత సంతోషిస్తారు. ఈ సంతోషించడం వల్ల ఏమవుతుందంటే మనకి వంశం వృద్ధి అవుతుందండి. గోత్రం వృద్ధి అవ్వడము, వంశ వృద్ధి అవ్వడం ఉంటాం కదా, ఈ వృద్ధి అవుతుంటుంది. దానాలు, పండితులకి దానాలు ఇవ్వడము, బట్టలు సమర్పించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అందుకని చూడండి, ఈ నెల మొత్తం కూడా మన పెద్దల్ని ఆరాధించాలని చెప్పి నెల మొత్తం కూడా పెట్టారు. అందుకని పెళ్ళిళ్ళు అవి చెయ్యం కదా, కార్యక్రమాలు, శుభకార్యాలు చెయ్యం నెల మొత్తం కూడా. కాబట్టి మనం ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలను పూజించి తర్పణాలు, దానాలు, పిండ ప్రదానాలు ఉంటాయి కదా. తల్లిదండ్రులు లేనివాడు నేను చెప్పేది ఎవరో ఒకరు ఉన్న వాళ్ళకి చేస్తే మంచిది. మరీ ముఖ్యంగా అంటే వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, సూర్య భగవాన్ని ఆరాధన చేయడం వల్ల ఈ 12 రాసుల వాళ్ళకి ఎవరైనా చేయొచ్చండి. చేయడం వల్ల అద్భుతం ఫలితాలు, మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. చక్కటి ఆరోగ్యవంతంగాను, ఐశ్వర్యవంతంగాను, ఎటువంటి కోర్టు కేసులు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనశ్శాంతిగా, ఆనందంగా ఉండేట్టుగా మీరు ఉండాలని ఆ సూర్య భగవాన్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.